ప్రకృతి పగపట్టింది. ప్రభుత్వము కనికరించడం లేదు. ఫలితంగా పత్తిని అమ్ముకోవడానికి ఏపీలో రైతులు ఏటికి ఎదురెత్తుతున్నారు. పత్తి నాణ్యత లేదంటూ చాలా చోట్ల రైతుల నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలుకు తిరస్కరిస్తుంది. ఇలా సీసీఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని పత్తిని రైతులు తక్కువ ధరకు స్థానికంగా ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో మద్దతు ధర లభించక క్వింటాల్కు 1000 నుంచి 1500 రూపాయల దాకా నష్టపోతున్నారు. గత సెప్టెంబర్, అక్టోబర్లో తుఫాన్లతో భారీ వర్షాలు కురవడంతో పత్తి దిగుబడిలో కొంత నాణ్యత కొరబడింది. కొద్దిగా రంగు మారి నల్లబడడం, కొంత తేమ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి పత్తిని సీసీఐ కొనుగోలుకు అయిష్టత చూపుతోంది. రైతులు బతిమాలితే తూకంలో కొంత కోత పెట్టి తీసుకుంటున్నారు. దానివల్ల రైతులకు నష్టం వస్తుంది. అలాగని స్థానికంగా వ్యాపారులకు అమ్మితే క్వింటాకు 6000 రూపాయలు మించి ఇవ్వడం లేదు. నాణ్యమైన పత్తి క్వింటాల్కు 7521గా కేంద్ర మద్దతు ధర ప్రకటించినా అటు సీసీఐ కేంద్రాలు, ఇటు స్థానిక ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు. తాజాగా ఆదోని మార్కెట్లో కనిష్ట ధర 4211 రూపాయలు, గరిష్ట ధర 7249 ఉండగా సగటు ధర 7082 రూపాయలు పలికింది. కనీసం ఈ పాటి ధర కూడా ఎక్కడా రైతులకు దక్కడం లేదు. ఇక ఏపీ వ్యాప్తంగా 11 మార్కెట్ యార్డుల్లోనే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 60 జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. వీటిల్లో ఈ నెల 11 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ సౌకర్యాలున్న చోట సీసీఐ కొనుగోలు కేంద్రం పెట్టకుండా దూరంగా ఉన్న జిన్నింగ్ మిల్లులు కేటాయించడం వల్ల వ్యయభారం పెరుగుతోందని రైతులు వాపోతున్నారు. ఓవైపు ధర తక్కువ కావడంతో పాటు మరోవైపు రవాణా ఖర్చులు పెనుభారంగా మారుతున్నాయని చెబుతున్నారు. తీరా వ్యయ ప్రయాసలు పడి సీసీఐ కేంద్రాలు జిన్నింగ్ మిల్లులకు తీసుకువెళ్తే నాణ్యత లేదని సీసీఐ బయ్యర్లు తిరస్కరిస్తుండటంతో అమ్ముకోవాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఏపీలో ఈ ఏడాది సుమారు 9.97 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 60 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. కానీ గత సెప్టెంబర్, అక్టోబర్లో వర్షాలకు కొంత పత్తి పాడైంది. ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 10 క్వింటాలకు మించి రాని పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 80,000 రూపాయల దాకా పెట్టగా దిగుబడి తగ్గిన రైతులు ప్రస్తుత ధరలతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. పత్తి రైతుల సమస్యపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పత్తి రైతులకు నష్టం జరగకుండా మద్దతు ధరకు సీసీఐ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు. పత్తిలో తేమ 12 నుంచి 18% వరకు, వర్షాలకు రంగుమారిన పత్తిని కొనుగోలుకు సీసీఐ తిరస్కరించకుండా చూడాలని సీఎం కోరారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏపీలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పత్తి నాణ్యతా ప్రమాణాలను సడలించాలని విజ్ఞప్తి చేశారు.